ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 8 సంవత్సరాల పాపకు కాటన్ క్లాత్ తోటి ఫ్రాక్ కుట్టడం చూపిస్తాను. చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రాక్ కుట్టడం 8 సంవత్సరాల పాపకు ఎట్లా కుట్టుకోవాలనో చూపిస్తాను. చూడండి. నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గులు కూడా నేర్చుకోండి, మీ ఆకిట్లో వేసుకోండి. ముందు భాగం వచ్చేసి మనము మంచి మళ్ళకు లైనింగ్ పెట్టుకోవాలి. మంచి మళ్ళ మీద ఇట్లా లైనింగ్ పెట్టుకొని మనము ఇట్లా రౌండ్ కుట్టుకోవాలి. మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. గల్ల నేనైతే చిన్నపిల్లలు 8 సంవత్సరాల పాప రౌండ్గా కట్ చేశాను, రౌండ్గా కుడుతున్నాను. ఇప్పుడు రౌండ్ కుట్టినాక ఇట్లా మధ్యలో ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా కాట్లు పెట్టుకొని ఇప్పుడు ఇది ఇట్లా మంచి మళ్ళీ తీసుకోవాలి. ఇట్లా మంచి మళ్ళీ తీసి పైనుంచి ఈ లైనింగ్ కనిపించకుండా కరెక్ట్గా చూసుకొని ఇట్లా కరెక్ట్ చూసుకొని ఇట్లా రౌండ్ పైనుంచి మంచి మళ్ళ నుంచి రౌండ్ కుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ముందల భాగం రెడీ అయింది. ఇట్లా కుడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు వెనుక భాగం వచ్చేసి మనము ఇది విడివిడిగా ఇట్లా తీసుకోవాలి. విడివిడిగా ఇట్లా తీసుకొని ఈ గల్ల కూడా విడివిడిగా ఇట్లా మంచి మళ్ళ మీద పెట్టుకోవాలి. ఇట్లా మంచి మళ్ళ మీద పెట్టుకోవాలి. మంచి మళ్ళ మీద పెట్టుకొని ఇట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా కుట్టేసాను కదా, ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా కాట్లు పెట్టుకొని ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని మంచి మళ్ళ పైన మళ్ళీ ఇది కూడా సేమ్ ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. రెడీ అవుతుంది. ఇది ఎట్లా కుట్టామో ఇది కూడా సేమ్ అట్లే కుట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టి మంచి మళ్ళ తీసి మళ్ళీ కుట్టు పెట్టుకోవాలి. 2 కుడితే ఇట్లా రెడీ అవుతాయి. ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి, ఒకటి కాజల పట్టి, ఒకటి ఉక్సుల పట్టి ఇట్లా లోపలికి మడత పెట్టి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. 2 సేమ్ కుట్టుకోవాలి. ఇది కూడా ఇది కుడితే ఇట్లా రెడీ అయింది. సేమ్ ఇది కూడా ఇట్లా మడత పెట్టి కుట్టుకోవాలి. 2 కుడితే ఇట్లా రెడీ అయింది. ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఇప్పుడు ఇది ఇట్లా ఉంటుంది కదా, ఇది కాజల పట్టి, ఇది ఉక్సుల పట్టి. ఇట్లా పైనుంచి పెట్టి ఇక్కడ వచ్చి ఇట్లా మనం కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కుట్టుకుపోవాలి. ఇట్లా వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఈడ కాజా, ఈడ ఉక్సు పెడితే మనకి ఇట్లా పెట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఇది ముందు భాగం తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. అది భుజాలు 2 కుట్లు, 2 భుజాలు ఇట్లా అతికించుకోవాలి. భుజాలు అతికించుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు చేతులు కుట్టుకోవాలి. చేతులు వచ్చేసి ఇప్పుడు చేతులు కుట్టుకోవాలి. చేతులు వచ్చేసి నేను బుట్ట చేతులు కుట్టాను. బుట్ట చేతులు అడిగారాలు. బుట్ట చేతులు ఇక్కడ కుట్టుకుందాము. ఇది ఎట్లా కుట్టానో వీడియో తీశాను సపరేటు. ఈ బుట్ట చేతులు ఎట్లా కుట్టుకోవాలనో, బుగ్గల చేతులు ఇట్లా క్లియర్గా ఇట్లా రావాలని మీకు వీడియో తీసి చూపించాను. సపరేట్ వీడియో ఉంది. ఇప్పుడు ఇవి ఇక్కడ పెట్టి ఈ మధ్యలో వచ్చేటట్టు చూసి ఇవి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు 2వ కుట్టు వేసుకోవాలి. 2వ కుట్టేసాను. ఇట్లా రెడీ అవుతుంది. ఈ చేతి ఎట్లా కుట్టుకున్నామో ఈ చేతి కూడా ఇక్కడ పెట్టి ఇది తెచ్చి ఇక్కడ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని మనం మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. కుచ్చులు కరెక్ట్గా ఇక్కడ ఈ కుట్టుకు ఇక్కడనే వచ్చేటట్టు చూసుకోవాలి. మధ్యలో ఇక్కడ నుంచి ఇప్పుడు 2 సార్లు కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుడితే ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు 2వ కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 కుడితే 2 చేతులు రెడీ అయ్యావి. ఇప్పుడు వెనక భాగం ముందు భాగం చేతులు కుట్టాను కదా, ఇప్పుడు నాడలు కుడుతున్నాను. పిల్లలకు నడుము దగ్గర కట్టుకోవడానికి ఉంటాయి కదా, అవి ఇట్లా మడత పెట్టి ఇక్కడ కొన మీద కుట్టేసుకోవాలి. ఇప్పుడు 2 నాడలు కుట్టాను. ఇవి వచ్చేసి వెనుక ఉంటుంది కదా, వెనుక భాగం. ఈ వెనుక భాగంకు మనము ఈ కుట్టుకు ఎంత వదులుతామో ఆపించి వదిలేసి ఇట్లా
ఇట్లా కుట్టుకోవాలి. ఇక్కడ ఒకటి కుట్టాలి. ఇప్పుడు ఈ 2 ఇట్లా ముడిపెట్టి పెట్టాలి. మనకు అక్కడిక్కడ జరగకుండా ఉండడానికి ఇట్లా ముడిపెట్టి పెట్టాలి. ఇప్పుడు ఇది ఒక భాగం ఇట్లా ఒక సైడ్ ఇట్లా 2 ఒక దగ్గర పెట్టి ఇట్లా 2 ఒక దగ్గర పెట్టి ఇక్కడ ఒక సైడ్ కుట్టు పెట్టి పెట్టుకోవాలి. ఇట్లా చేతి నుంచి ఇక్కడి వరకు ఇట్లా కరెక్ట్ 4 లైనింగ్ ఇవి కరెక్ట్ పట్టుకొని ఇట్లా 2 కుట్లు వేసి పెట్టుకోవాలి. ఇట్లా ఒక సైడ్ కుట్టేసి పెట్టాలి. కుట్టేసి మనం వెనుక 2 ముందల 2 టక్స్లు వేసి పెట్టుకోవాలి. ఇట్లా టక్స్లు వేసి పెట్టుకోవాలి. ఇట్లా 4 టక్స్లు ముందల 2 వెనుక 2 టక్స్లు వేసి పెట్టాలి. ఈ వెనుక భాగం పై భాగం రెడీ అయింది. చూశారు కదా పై భాగం ఎట్లా రెడీ అయిందో. ఇప్పుడు కింది భాగం కుడదాము. కింది భాగం కుట్టి దీనికి అటాచ్ చేద్దాము. ఇప్పుడు ఇవి కింది భాగము ఇట్లా 2 మధ్యలకు కట్ చేశాను కదా, ఇవి అటాచ్ చేశాను. అటాచ్ చేస్తే మనకు కుచ్చులు పెట్టుకోవడానికి ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు కింద ఇవి అంశాలు ఇక్కడ పైకి వచ్చేటట్టు చూసి కింది భాగం మనం మడత పెట్టి కుట్టుకోవాలి. ఇట్లా 2 మడతలు ఇట్లా పెట్టుకొని లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా లాస్ట్ వరకు ఇట్లా కుడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనికి లైనింగ్ పెట్టి మనం కుచ్చులు పెట్టుకోవాలి మంచిమల్ల నుంచి. ఇప్పుడు లైనింగ్ పెట్టాలి. లైనింగ్కు దీనికి కొంచెం ఈ ఇంచు డిఫరెంట్ ఉండాలి. లైనింగ్కు దీనికి ఈ ఇంచు డిఫరెంట్ ఉండాలి. లైనింగ్ మడత పెట్టి ఏం కుట్టొద్దు, కూర వచ్చింది కదా. ఇప్పుడు 2 ఒక దగ్గర పెట్టి సేమ్ పెట్టి మనము ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు కుచ్చులు. ఈ ఇంతకుముందు ప్రాకు పెట్టాను కదా, అవి వేరే కుచ్చులు. ఈ ప్రాకుకు ఇట్లా ఒకే సైడు ఇవి వేరే కుచ్చులు. ఇట్లా లాస్ట్ వరకు ఇదే విధంగా నీట్గా ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. ఇట్లా కుచ్చులు పెడితే ఇట్లా రెడీ అవుతుంది ఫ్రాకు. ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు మనకు కుచ్చులు పెట్టుకున్నాక ఏం చేయాలంటే మనం పై భాగం కుట్టాము కదా, పై భాగం తెచ్చి దీనికి ఇట్లా కొలత తీసుకోవాలి. సేమ్ వచ్చిందా రాలేదా ఇట్లా కొలత చూసుకోవాలి. ఇట్లా కొలత తీసుకుంటే సేమ్ వచ్చింది. కొంచెం రాకపోయినా కుచ్చులు ఇప్పి మళ్ళీ పెట్టుకోవాలి. తక్కువ అయితే, ఎక్కువ అయితే కూడా కుచ్చులు ఇప్పి మళ్ళీ కొంచెం దగ్గర పెట్టుకోవాలి. ఎక్కువ అయితే, తక్కువ అయితే కొంచెం దూరం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఒక దగ్గర పెట్టి ఇట్లా లాస్ట్ వరకు కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అవుతుంది. దీనిపైన మనము 2వ కుట్టు పెట్టుకోవాలి. 2 కుట్లు వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఫ్రాక్ మొత్తం ఇట్లా రెడీ అవుతుంది. మనము ఇప్పుడు దీన్ని సైడ్కు తిరగమల్ల తీసుకొని సైడ్కు ఇది ఉంటుంది కదా చేతు, ఈ చేతి దగ్గర పట్టుకొని మనము ఇక్కడ లాస్ట్ వరకు లైనింగ్, ఈ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ సేమ్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కుట్టు పెట్టుకోవాలి. 2 సార్లు కుట్టు పెట్టుకోవాలి. ఎవరి కొలత ఎంత ఉంటుందో అంత కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టు పెట్టుకుంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కుట్టు పెట్టాను కానీ 2 కుట్లు ఇప్పుడు మంచిమల్ల తీసుకోవాలి. మంచిమల్ల తీసుకొని మనకి ఎట్లా వచ్చిందో చూసుకోవాలి. మంచిమల్ల తీసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా బుట్ట చేతుల ఇట్లా బుట్ట చేతులు వచ్చి ఫ్రాకు ఎట్లా రెడీ అయిందో చూపించాను కదా. ఇది 8 సంవత్సరాల పాపకు 8-9 సంవత్సరాల వరకు కూడా వేయచ్చు. ఇట్లా వెనుక కట్టుకోవడానికి ఫ్రాకు ఇట్లా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వెంబడే రిప్లై ఇస్తాను.